దేవి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఒక్కసారి ఎనర్జీస్ పరంగా మనం అర్థం చేసుకుందాం. ఈ యూనివర్స్ లో మనకి 2 రకాల ఎనర్జీస్ ఉన్నాయి. ఒకటి మస్కులైన్ ఎనర్జీ, ఇంకొకటి ఫెమినైన్ ఎనర్జీ. మాస్క్యులైన్ ఎనర్జీని మనము మేల్ ఎనర్జీ అని, శివస్వరూపం అని, పురుషుడు అని కూడా అంటాము. అలాగే ఫెమినైన్ ఎనర్జీని మనము ఫిమేల్ ఎనర్జీ, పార్వతీ స్వరూపం, ప్రకృతి స్వరూపం, శక్తి అని కూడా అంటాం. ఈ మాస్క్యులైన్ ఎనర్జీ మగవాళ్ళలో ఎక్కువ ఉంటుందా? అదే ఫెమినైన్ ఎనర్జీ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుందా? కాదు. ఈ 2 ఎనర్జీస్ మన అందరిలోనూ ఉంటాయి. కొందరిలో ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, కొందరిలో మస్కులైన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎవరిలో అయితే మేల్ ఎనర్జీ అండ్ ఫీమేల్ ఎనర్జీ బ్యాలెన్స్డ్ గా ఉంటుందో వాళ్ళే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అంటారు. మన శివ పార్వతులు మనకు చెప్పింది ఇదే. సగం శక్తి స్వరూపం, సగం శివ స్వరూపం. ఈ 2 బ్యాలెన్స్ గా ఉన్న వాళ్ళే భగవన్ స్వరూపం. ఈ నవరాత్రులకి మనం అమ్మవారినే కాదు, శక్తి స్వరూపాన్ని కూడా పూజిస్తాం. ఈ శక్తి స్వరూపంతో లేదా ఫెమినైన్ ఎనర్జీతో మనలో ఉన్న ఈగోని, ఈర్ష్యాద్వేషాలని నశింపజేసి మనలో ఉన్న సున్నితత్వాన్ని, అమ్మ ప్రేమని, క్రియేటివిటీని యాక్టివేట్ చేసుకుంటాం. సో ఈ నవరాత్రుల్లో మనము అమ్మవారిని పూజించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటాము. మనకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ పెరుగుతాయి, మనీ ఫ్లోయింగ్ పెరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.